ఈరోజు పాలకొల్లులో నా ఫేవరెట్ అయినటువంటి నాన్ వెజ్ టిఫిన్ షాప్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ నాన్ వెజ్జే కాదు మామూలు ప్లేన్ కూడా దొరుకుతది. కాకపోతే నాన్ వెజ్ అంటే చాలా ఎక్కువనమాట. ఇక్కడ ఏమేమి టిఫిన్‌లు దొరుకుతాయో చెప్తాను రండి. ఇక్కడ అయితే ప్లెయిన్ దోస, ఉల్లి దోస, ఎగ్ దోస, అలాగే ప్లెయిన్ పెసరట్టు, ఉప్మా పెసరట్టు, ఉల్లి పెసరట్టు, ఎగ్ పెసరట్టు అనమాట. ఇంకా ఎగ్ పూరి, అలాగే ఎగ్ బోండా, ఎగ్ గారి అనమాట. హాఫ్ బాయిల్ కూడా ఏసిస్తాడు మనం ఏసిమ్మంటే. ఇంకా నా ఫేవరెట్ అయిన డబుల్ ఎగ్ దోస అయితే చెప్పేసాను. చూసారు కదా ఎగ్స్ అలా వేసి, ఇంట్లో ప్రిపరేషన్ చేసినవంటి కారపొడినైతే వేసి, అలా కొంచెం ఆయిలేసి, కొంచెం కాల్చి అయితే మన చేతికైతే ఇచ్చేశారు. ఇంకా ఆళ్ళిచ్చిన 3 చట్నీలు వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ విషయం ఏంటంటే అన్నయ్యకి అట్లు సరింగా రాకపోయినా ఇలా తీసి కింద వేస్ట్ కింద ఏసేత్తడం. దీన్నయితే ఆవులు వస్తే ఆవులకైతే పెడతారనమాట. ఇంకా అంకుల్ గారు కూర్చొని వేడి వేడిగా గారెయితే వేస్తున్నారు. ఇంకా ఆ గారెను చూసి సర్లే అన్న ఏం చేత్తావు అంటే ఎగ్ గారె చేస్తానురా అన్నాడు. సరే అని అన్నాను. ఇంకా 2 గారెలు తీసుకొని అలా చిన్న చిన్న ముక్కలు కింద చేసి ఇందులోనే ఉల్లిపాయలు, ఎగ్గు, కారప్పొడి, ఆయిల్ ఇయన్నీ వేసి బాగా మిక్సింగ్ అయితే చేసి ప్లేట్‌లో వేసి మనకైతే ఇచ్చేసాడు. దీని టేస్ట్ అయితే మామూలుగా అయితే లేదనమాట. చాలా అంటే చాలా బావుంది. ఒకసారి మీరెప్పుడైనా ఈ టిఫిన్ షాప్‌లో టిఫిన్ చేస్తుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్ కంప్లీట్ చేసుకొని బిల్ ఎంత అయిందన్నా అంటే, నీది మొత్తం 95 అయింది అన్నాడు కుమార్ ఆంటీలాగా. సర్లే 'దిల్' మూవీలో వేణుమాధవ్ గారు చెప్పినట్టు ఖాతా రాసుకో అన్నా అన్నాను. ఇంకా అందులో అయితే బండైతే లాగేసుకున్నారు. కానీ డార్లింగ్ అయితే అలా కాదు. సరే డార్లింగ్ మార్నింగ్ చూసుకుందాంలే అన్నాడు. దీని అడ్రస్ వచ్చేసి బైపాస్ నుంచి ఇలా స్ట్రైట్ రోడ్‌లో వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో గుడి ఉంటది. గుడి పక్కనే ఉంటదనమాట. ఎప్పుడైనా వెళ్తే విజిట్ చేయండి మా ఈ షాప్‌ని. ఉంటాను.